గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కొందరికి వృద్ధాప్యంలో అల్జీమర్స్ అనే జబ్బు వస్తుంది. అదొస్తే గతం గుర్తుండదు, జ్ఞాపక శక్తి నశిస్తుంది. కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టని స్థితికి వెళ్తారు. రాజకీయ నాయకుల్లో కొందరికి ఈ జబ్బు నిజంగానే వస్తుంది. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన జార్జి ఫెర్నాండెస్ ప్రధానిగా పనిచేసిన గొప్ప రాజకీయవేత్త అటల్ బిహారీ వాజ్పేయికి అల్జీమర్స్ వచ్చింది. కానీ ఇప్పటి రాజకీయ నాయకులకు చాలా మందికి అల్జీమర్స్ వస్తుంది. అయితే అది నిజమైన వ్యాధి కాదు, అదో రాజకీయ వ్యాధి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అధికారం పోయాక మరోలా మాట్లాడతారు. సమయానికి తగ్గట్లుగా వ్యవహరిస్తుంటారు. తాము శుద్ధపూసలమని నమ్మిస్తుంటారు, పతితులమని చెబుతుంటారు. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కు ఓడిపోయాక, అధికారం పోయాక రాజకీయ అల్జీమర్స్ వచ్చింది. అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో మర్చిపోయాడు. ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని పట్టుబట్టి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించాడు. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు. ఓ యజ్ఞంలా విపక్ష నాయకులను గులాబీ పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చాడు, కొందరికి ఇంకేవో పదవులు ఇచ్చాడు. ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నాడు. వీళ్ళని బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అంటారు. అయితే అధికారం పోగానే కేసీఆర్ ఈ సంగతి మర్చిపోయాడు. చేవెళ్ల ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలన్నాడు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పాడు. మరి తాను అధికారంలో ఉన్నప్పుడు బలమైన ప్రతిపక్షం ఉండాలని ఎందుకు అనుకోలేదు? వాటిని ఎందుకు నిర్వీర్యం చేశాడు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలడా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతర గులాబీ నాయకులు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని రోజు అదే పాట పాడుతున్నారు. మరి గులాబీ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు నిజాలు చెప్పి అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయ్యింది, కానీ అప్పుడే తెలంగాణను సర్వనాశనం చేసినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలకు తామే రక్షకులమన్నట్లు వెళ్లపిస్తున్నారు. త్వరలో తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఎలా వస్తారనేది మాత్రం చెప్పడం లేదు. మొత్తం మీద గులాబీ నాయకులు రగిలిపోతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.